వెల్కమ్ టు RRR9 న్యూస్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం మహిళల భద్రత గురించి అవగాహన కల్పించారు. పెనమలూరు నియోజకవర్గ పోలీస్ సర్కిల్ పరిధిలో చిగురుపాటి కృష్ణవేణి స్కూల్ నందు శక్తి టీంలతో సైబర్ క్రైమ్లు, పోక్సో యాక్ట్, గుడ్ టచ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే నేరాలు జరగకుండా చేపట్టే ముందస్తు చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాలు, అగ్నిమాపక అంశాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో విద్యార్థులు కీలకమని తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువత అనేక రుగ్మతలు కొని తెచ్చుకుంటున్నారని, అలాగే అర్హత లేకుండా యువత ద్విచక్ర వాహనాలు వాడటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యువశక్తి కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. రీసెంట్గా నేను చూసాను, మా స్టేషన్ దగ్గర ఒక 50 మెంబర్స్ ఉంటారు. మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక అతనైతే 73 lakhs పోగొట్టుకున్నాడు. అతను రిటైర్డ్ ఎంప్లాయీ. అతని జీవితం మొత్తం దాచుకున్న డబ్బులంతా సైబర్ ఫ్రాడ్ ఇచ్చేశాడు. సో దయచేసి అలా ఏమీ చేయొద్దు, చక్కగా చదువుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇక్కడైతే ఎవరు కూడా టీచర్స్ కామెంట్ చేయలేని అనుకుంటున్నాను మ్యామ్ అనేది ఏమీ లేదు కదా. సో మెయిన్ మనం టీచర్స్ని రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన మంచి కోసమే మనకి చెప్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాట కూడా ఎవరు పెడచెవిన పెట్టకుండా తల్లిదండ్రులు చెప్పే విధంగా, టీచర్స్ చెప్పే విధంగా నడుచుకోవాలి. ఓకేనా గర్ల్స్? అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే మా వాళ్ళు చెప్పారా మీకు తెలుసా? మీకు ఏదైనా పర్సన్ మీకు వాళ్ళ బిహేవియర్ తెలిసిపోతుంది. ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఉంటుందిగా మనకి ఎవరైనా ఎక్కడైనా టచ్ చేస్తే. సో అలాంటప్పుడు వెంటనే మీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తే మా దగ్గరికి వస్తే మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. అర్థమైంది?